పురపాలిక సంఘ ఎలక్షన్లో నిలబడినటువంటి అభ్యర్థి అయినటువంటి పాసికంటి సంపత్ గారు, మరి వారితో పాటు వాళ్ళ మహిళా నాయకురాళ్ళు, బీజేపీ కార్యకర్తలు మరియు వీళ్ళందరూ ఉన్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళ పార్టీ వాళ్ళ విధానాన్ని బట్టి వాళ్ళు ఈ ఎన్నికల్లో వాళ్ళ యొక్క కార్యక్రమాలు, నెక్స్ట్ వాళ్ళ యొక్క ప్రచారాలు, ప్రజలకు ఏమి హామీ ఇస్తారు, ప్రజల సమస్యలు ఏంటి అవన్నీ తెలుసుకొని వాళ్ళకు హామీ ఇచ్చిన తదుపరి వాళ్ళు గెలిచిన తక్షణమే నెక్స్ట్ ఈరోజు బీజేపీ అభ్యర్థి అయినటువంటి పాచికంటి సంపత్ గారు 5వ వార్డులో బరిలో ఉన్నాడు. అతనికి వీళ్ళందరూ మద్దతుగా రాష్ట్ర కానీ మండలి కానీ బీజేపీ నాయకురాళ్ళు, మన యొక్క మహిళా నాయకురాళ్ళు మరియు నాయకులు అందరూ వారికి మద్దతుగా ప్రచార సభలో పాల్గొన్నారు. వారి మాటల్లోనే గెలిచిన తదనంతరం ప్రజలకు ఏం హామీ ఇస్తారు, మీరు ఏం చేస్తారనేది వారి మాటలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఎన్టీఎన్ఎస్ అండ్ ఆర్టీఐ ఛానల్ మన తరఫున ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మేడం చెప్పండి మీ పేరు. నమస్తే అండి, నేను భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు. నా పేరు మాధురి చంద్ర. ఇప్పుడు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 12కు 12 వార్డులో బీజేపీ అభ్యర్థుల్ని నిలబెట్టడం జరిగింది. అయితే వాతావరణం కూడా ప్రజల్లోకి వెళ్తే మాకు అర్థమవుతుంది, కాషాయానికి మద్దతు తెలుపుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పరిపాలన కొనసాగింది. ఈ 2 సంవత్సరాల కాలం పాటు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ అభివృద్ధి జరుగుతలేదు. కేవలం గెలిచే వరకు ఒక మాట చెప్తున్నారు, గెలిచినాక అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, మాకు సమాధానం చెప్పట్లేదు ఇక్కడ కార్యకర్తలు అని చెప్పి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే ఈసారి భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకి ఒకసారి అవకాశం ఇస్తాము, ఈ యొక్క పార్టీ కూడా ఏ విధంగా పనులు చేస్తుందో మేము చూస్తామని చెప్పి ప్రజలే మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తాము. ఈరోజు మన ఆర్టీఐ అండ్ ఎన్టీఎన్ఎస్ ఛానల్ ద్వారా బీజేపీ అభ్యర్థి అయినటువంటి పాచికంటి సంపత్ గారిని మనం 5వ వార్డు తరఫున నిలబడినటువంటి అభ్యర్థికి వారికి మద్దతుగా రాష్ట్ర జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలైనటువంటి మేడం గారు మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు, మహిళా మనులు అందరూ పాల్గొని పార్టీ గుర్తించి టికెట్ ఇచ్చి వారిని ఆశీర్వదించి వారికి గెలిచిన తదనంతరం పార్టీ తరఫున మీరు ఏం చేస్తారనేది మేడం మాటలో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు మీ అభ్యర్థి గెలిస్తే ఏం చేస్తారు నెక్స్ట్? ఒకటండి, అభ్యర్థి గెలుపు కోసం కంటే ముందు గత ప్రభుత్వాలు, అది బీఆర్ఎస్ అయితేనేమి కాంగ్రెస్ అయితేనేమి, ఇక్కడ వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో అవి హామీలు ఏవైతే చేయకుండా ప్రజలకి ఉత్తమాటలు చెప్పి వాళ్ళను ఓటు వేయించుకునేంత వరకు వాళ్ళు ఎంబడి ఓటు తర్వాత గెలిచిన తర్వాత వాళ్ళ ముఖాలు కూడా కనిపించని రోజులు ఆ ప్రజలు చెప్తా ఉన్నారు. మా అభ్యర్థి భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపినటువంటి 5వ వార్డుకు సంబంధించినటువంటి పాచికంటి సంపత్ గారు గెలిచిన తర్వాత ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అవి రోడ్లు అయితేనేమి, వీధి లైట్లు అయితేనేమి, రేషన్ షాప్ అయితేంటి, యువతీ యువకులకి కావాల్సినటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు అయితేంటి, వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో మేము ప్రచారంతో పాటు వాళ్ళ యొక్క సమస్యల్ని కూడా అడిగి తెలుసుకునేటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి ఒకసారి అవకాశం ఇస్తే మీకు ఉన్నటువంటి సమస్యల్ని మాకు గెలిచిన తర్వాత కొన్ని రోజుల్లో మాకు కొంత టైం కావాలి, ఒక 3 నెలల్లో 4 నెలల్లో టైం ఇస్తే ఆ టైంలో మేము ఒక్కొక్క పని చేసుకుంటూ పోయి మిగతా పార్టీల కంటే మా పార్టీ అభివృద్ధిలో ముందుంటుందని నరేంద్ర మోదీ గారిని మీరు చూస్తుంటేనే మీకు అర్థమవుతుంటుంది. కాషాయ కండువ కప్పుకున్నటువంటి వ్యక్తి తన స్వలాభానికి కాకుండా దేశానికి ఏం సేవ చేయాలనో ఆలోచిస్తాడు. కాబట్టి అలాంటి వ్యక్తికి ఓటేసి మీరు గెలిపిస్తే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను.